హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా మేమందరం మంచిగా రెడీ అయిపోయి మూవీకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా బరంపూర్లో ఇదే మా ఫస్ట్ మూవీ. ఇది మా ఇంటి బంగారం మూవీకి వెళ్తున్నాము. ఇది కొంచెం లేట్గా పెడుతున్నాను వ్లాగ్. జస్ట్ ఇంకా 2-3 వ్లాగ్స్ అంతే. ఇంకా అన్నీ కూడా మనకి కరెంట్ వ్లాగ్స్ వచ్చేస్తాయి. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. అంటే ఎప్పుడు కొంచెం లేట్గా పెడుతూ ఉంటాను కదా, బట్ ఈసారి మాత్రం అన్నీ అప్ టు డేట్గా ఎప్పటికప్పుడు పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ, మేమైతే ఇచ్చాపురంలో ఒక థియేటర్ చూసాము. ఆన్లైన్లో గూగుల్లో కొడితే అక్కడ ఉండిందనమాట మా ఇంటి బంగారం మూవీ. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అంటే ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాము. అంటే ఆ రెండు బార్డర్స్ కదా, సో ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్ ఊరికి వెళ్ళామన్నమాట. అండ్ ఎందుకులేండి, అసలు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పలేను. అది చాలా పాత థియేటర్ అనమాట. నేను అంటే గూగుల్లో కొంచెం మంచిగా కొత్తగా మల్టీప్లెక్స్ లాగా కనిపించింది. సో బాగానే ఉంటుంది కదా అని వెళ్ళాము. బట్ ఓ మై గాడ్, నా చిన్నప్పుడు కూడా నేను అలాంటి థియేటర్కి వెళ్ళలేదు. అంటే చాలా అండర్ డెవలప్డ్ థియేటర్ అనమాట అదైతే. బట్ స్క్రీన్ బాగుండింది. ఇంకా అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పి ఇంక చూసి వచ్చామన్నమాట. కాకపోతే కొంచెం ఏసీ ఫ్యాను రెండు ఉన్నాయి. బట్ చెప్పాను కదా, ఇట్స్ లైక్ నార్మల్ థియేటర్, నార్మల్ ఫ్లోరు అంతా కూడా కొంచెం పాతకాలం నాటి థియేటర్ అనమాట. సో అలా మా ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయ్యింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం. అర్థం కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ వ్లాగ్ అండ్ స్పెషల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఎందుకు అంటే నా పిల్లలు ఇక్కడ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్తున్నారనమాట, బరంపూర్లో, ఒడిశాలో. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇద్దరికి సేమ్ టైమింగ్స్ కాదు. ముంబైలో అంటే త్వరగా అయినా కూడా ఇద్దరికి ఒకటేసారి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇంకా ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ అలా కాదు. 8:40కి స్కూల్ అనమాట. ఇంకా హాస్ని ఇంటికి వచ్చేది 2:30కి. ఈ స్కూల్ అయిపోయాక ఒక 10-15 మినిట్స్లో ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా బిట్టుకు ఏమంటే 10:30కి స్కూలు, 4:30కి అయిపోతుంది అనమాట. సో అలా ఒకరు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరికి స్కూల్కి రెడీ చేయాలనేది కొంచెం కష్టం అనమాట. కష్టమేం కాదు, బట్ ఒక పని అయిపోతే అయిపోయింది అన్నట్టుగా ఉండదన్నమాట. మనకి ఇంక రోజంతా ఏదో పని చేస్తున్నట్టే ఉంటుంది. ముంబైలో అయితే 7:15 కల్లా బస్ వచ్చేది అనమాట. నేను 5:45-6 కల్లా లేచేసేదాన్ని, ఇద్దరికి బాక్సులు పెట్టేసేదాన్ని, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేదాన్ని. సో అలా అలవాటు అయిపోయింది అనమాట. వన్స్ వాళ్ళిద్దరు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు 3 o'clock వచ్చేవాళ్ళు. అప్పటి వరకు నాకు ఇంకా కొంచెం ఖాళీ టైం ఉండేది, ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదనమాట. ఈ రోజు ఫస్ట్ డే కొంచెం హడావిడి అయిపోయింది. సో ఈ రోజు మొత్తం బ్లాగ్ చేద్దాం అనుకున్నా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. బట్ అస్సలు టైం సరిపోలేదు. హాస్ని ఏమంటే పులిహోర కావాలని అడిగింది. సో ఇంకా ఫస్ట్ డే కదా, తను అడిగిన చేసిస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా పులిహోర చేశాను. మా హస్బెండ్కి కూడా సేమ్ టైం. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇదే. ముంబైలో ఏమంటే 10:30కి 10:15కి అలాగా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడైతే 8:30కే బయలుదేరేస్తున్నాడు. అంటే 9 o'clock అలా బయోమెట్రిక్ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని 1/2 hour to 40 minutes అలా పడుతుంది వెళ్ళడానికి. సో ఇద్దరికి ఒక టైము, ఒకరికొక టైం అయిపోయింది. నా హస్బెండ్ అప్పుడు ఆఫీస్కి లేట్గా వెళ్తున్నప్పుడు కొంచెం, అంటే లేట్గా కాదు, ఆఫీసే లేట్గా ఉండేది. సో అప్పుడు కొంచెం నాకు హెల్ప్గా ఉండేవాళ్ళు అండ్ కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్టు అనిపించేది. బట్ ఇప్పుడైతే అలా కాదనమాట. అందరూ ఒకటేసారి వెళ్ళిపోతున్నారు, అందరికీ ఒకటేసారి చేయాల్సినట్టు అనిపిస్తుంది. లంచ్కి అయితే పులిహోర పెట్టేసాను నా హస్బెండ్కి, హాస్నికి, ఇద్దరికి. బిట్టు అయితే పులిహోర తినడు. సో ఆయనకి ఇప్పి కావాలంట. సో తనకి ఫస్ట్ డే కాబట్టి ఇంకా అడిగిన చేద్దాంలే అని తను లేచిన తర్వాత స్నానం చేయించేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే లంచ్ బాక్స్కి ఇప్పి పెడదాం అనుకుంటున్నాను. ఓన్లీ 1 box, 1 break అంట. మళ్ళీ స్నాక్స్ బ్రేక్ కానీ ఫ్రూట్స్ బ్రేక్ కానీ ఏం లేదు. ఓన్లీ ఒక బాక్స్ అయినా సరిపోద్ది పిల్లలకి. అదే అనుకుంటున్నాను. 2 breaks ఉంటే బాగుండేది. స్కూలే ఒక 4-5 hours కూడా లేదనమాట. స్కూల్ అంతా తక్కువ టైము. పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఇలా సెక్షన్స్ డివైడ్ చేశారంట. ఎక్కువ సెక్షన్స్, ఎక్కువ టైమింగ్స్, డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి పిల్లలకి. సో అది సంగతి. బిట్ అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. నేను ఇప్పుడే కిందకి వెళ్ళి పైకి వచ్చానమాట పాపని డ్రాప్ చేసేసి. సో కొత్తగా అనిపిస్తుంది, బట్ ఇంకా అలవాటు చేసుకోవాలి.
చూద్దాము ఎలా ఉంటుంది ఈరోజు అనేది. అండ్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా హాస్ని పాపలు వస్తారు కదా ఇంటికి, మళ్ళీ అప్పుడు కనుక్కుందాం. ఓకేనా? సో మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి. బాయ్. బిట్టు దిస్ సైడ్ ఇట్రా, అటెక్కడికి ఇట్రా ఇట్రా, ఇటు కూడా వెళ్ళిపోవచ్చురా. హలో మిస్టర్, సే హాయ్, టేక్ కేర్. ఓకే, ఇక్కడ రైట్ జరుక్కో, ఎందుకు మూలకెళ్ళావు అని చెప్పాను కదా. జస్ట్ ఇంకా కొంచెమే, ఈ 2-3 వ్లాగ్స్ తర్వాత మనకు అన్ని ప్రజెంట్ వ్లాగ్స్ వచ్చేస్తాయి అనమాట. మంచిగా డైలీ రొటీన్ వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇది నా పిల్లలు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ జరిగింది ఒక 2-3 డేస్, దాని తర్వాత ఇంకా డైరెక్ట్ స్కూల్ అనమాట. యూనిఫామ్ ఇంకా తీసుకోలేదు, యూనిఫామ్ ఈ ఇయరే మార్చారు స్కూల్ వాళ్ళు. సో అక్కడ షాప్కి వెళ్ళి చూస్తే అందరికీ ఒకటేసారి కావాలి కదా, ఇంకా స్టాక్ లేదని చెప్పారు, 10 days పడుతుంది అన్నారు. వాళ్ళ క్లాస్ టీచర్స్ని అడిగితే నార్మల్ డ్రెస్సే పర్లేదు, మంచిగా కొంచెం డీసెంట్గా ఉండే వేసి పంపించమని చెప్పారు. సో ఇంకా హాస్నికి ఏమంటే పైన నార్మల్ అలాంటి కుర్తీ ఉంటుంది కదా అది, అండ్ జీన్స్, అండ్ బిట్టుకి ఏమంటే నార్మల్ టీషర్ట్ జీన్స్ వేసి పంపించానమాట. అండ్ ఇది నెక్స్ట్ డే. ఓ మై గాడ్, ఎందుకులేండి, అసలు ఒక 1/2 hour పాటు మామూలు టెన్షన్ రాలేదనమాట. లాస్ట్ ఇంకా పడుకుందాము అనుకున్నప్పుడు 11-11:30 అప్పుడు అనమాట ఈ డోర్ లాక్ పడిపోయింది. అంటే ఇది హ్యాండిల్ ఉంటుంది కదా, అక్కడ లోపలది ఒకటి ఊడిపోయింది అనమాట. అది ఇంకా లోపల నుంచి పడిపోయింది, బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి రావట్లేదు. 1/2 hour కష్టపడి తీసాము. అమ్మ వచ్చింది. ఓ మై గాడ్, ఫైనలీ. ఏం రా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇది ఇట్లా పెట్టి హార్డ్ గ్లాస్ తీసుకొని సీ ద స్లాంట్నెస్ ఫ్రమ్ వేర్ ఇస్ ద స్లాంట్నెస్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్? నీ వల్లే రా, అంతా నీ వల్లే. నువ్వు అంత గట్టిగా ఏ బట్టే అది పడిపోయింది, అది పాడైపోయింది, అది ఫోర్స్కి పడిపోయింది. అసలు నిజంగా మాకంటే టెన్షన్ బిట్టు అనమాట. హాస్ని కన్నా కొంచెం అర్థమవుతుంది, వచ్చేస్తుంది, ఎలాగలాగా మేనేజ్ చేయొచ్చు అని. బట్ ఇంకా బిట్టు అయితే భలే టెన్షన్ పడిపోయాడు. ఓ మై గాడ్, ఇలా ఇరుక్కుపోయింటే ఏమైండే వాళ్ళ మమ్మీ వాళ్ళు, మేము ఒక్కటే బయట హాల్లోనో లేకపోతే రూమ్లోనే ఉండాలా అని భలే భయపడిపోయాడు అనమాట. నాకు కూడా చాలా టెన్షన్ వచ్చేసింది. సో ఇంకా జస్ట్ ఊరికనే ఏముందిలే, ఒకసారి వీడియో తీసుకుందాము, గుర్తుగా ఉంటుంది, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా. సో అందుకే ఇంకా ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా బరంపూర్కి వచ్చిన తర్వాత నేనైతే ఎక్కువ వ్లాగింగ్ అయితే చేయలేదు. సో ఆల్మోస్ట్ ఒక 2 weeks అయితే ఖాళీగా ఉన్నాను అనమాట. ఉన్న వీడియోస్ని ఎడిట్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి సర్దుకోవడం, క్లీన్ చేసుకోవడం అంతా దాంతోనే సరిపోయింది. అండ్ ఇంకా ఫైనల్గా హాస్ని పాప బర్త్డే అయితే వచ్చేసింది అనమాట. సో 2 daysలో హాస్ని బర్త్డే ఉంది. ఇంకా ఈరోజు అయితే మమ్మీ వాళ్ళు వస్తున్నారు. యాక్చువల్గా నిన్న నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్లాగ్, బట్ నిన్నంతా క్లీన్ చేసుకోవడం, సర్దుకోవడంతోనే సరిపోయిందనమాట. పెద్ద క్లీనింగ్ ఏం లేదు, బట్ ఏమన్నా అడ్డాలు ఉంటే తీయడము, సో ఇంకా బెడ్షీట్లు చేంజ్ చేయడం అలాంటివన్నీ ఇంకా చేసామన్నమాట. సో ఇంకా అందుకే నేనేం వ్లాగ్ చేయలేదు. సో ఇంకా ఈ రోజు అయితే స్టార్ట్ చేసిందా. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ట్రైన్లో ఉన్నారు, ఇంకా ఒక 1 hourలో అయితే వచ్చేస్తారు. సో వాళ్ళు వచ్చే లోపల నేనైతే ఇంకా లంచ్ రెడీ చేసేస్తున్నాను అనమాట. ఈరోజు వెజ్జే చేస్తున్నాను. ఏం చేశానంటే దొండకాయ పచ్చడి అండ్ ఆకుకూర పప్పు, క్యారెట్ ఫ్రై. సో ఈ 3 చేశాను. అండ్ చికెన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకెట్లాగో రేపు హాస్ని బర్త్డే కాబట్టి నాన్ వెజ్ రేపు చేసుకుందాము అని చెప్పి ఇంక ఈరోజు చేయట్లేదు. ఇంకా మమ్మీని అడిగాను అనమాట, ఇవి చేశానా అంటే ఇంకా ఓకే అని చెప్పింది. ఇంకా అందుకే అవి చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వంట. లాస్ట్ తిరుగుమా తేయాలన్నమాట పప్పుకి, అండ్ పచ్చడి మిక్సీలో వేయాలి. క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది. సో మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంకా మధ్యలో వచ్చి మమ్మీ వాళ్ళని పిక్ చేసుకోవాలి, ఎందుకంటే లగేజ్ చాలా ఉందన్నమాట. మ్యాంగోస్ ఇంకేవో తీసుకొని వస్తున్నారు. సో ఇంకా అవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చారు మమ్మీ వాళ్ళని చెప్పేది నెక్స్ట్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇంకా నా వంట చూపిస్తాను పదండి. సో ఇది దొండకాయ పచ్చడి, దొండకాయ టొమాటో వేసి చేస్తున్నాను అనమాట. టొమాటో ఎప్పుడు వేయలేదు, మామూలుగా దొండకాయ ఎప్పుడు వేసి చేసేదాన్ని. ఈరోజు టొమాటో యాడ్ చేసా. అండ్ ఇంకా పప్పు ఉడకబెట్టేసాను, తిరగమాత వేయాలన్నమాట ఎనిపేసి. అండ్ ఇంకా రైస్ వేడివేడిగా పెట్టాలి. అండ్ ఇది వచ్చేసి క్యారెట్ ఫ్రై.
సో అంతే ఈరోజు స్పెషల్స్ అయితే. అండ్ జూలై ఎండ్ వరకు కూడా ఎండలు ఎలా ఉన్నాయో అసలు నేను చెప్పలేను అనమాట. దాన్ని మనము వర్ణించలేము, అంత ఎండలు. అసలు నాకైతే జస్ట్ ఒక 5 minutes పాటు కిచెన్లోకి వస్తే చాలు ఎంత ఉక్కబోసేసేది. మెయిన్గా ఫేస్ అంతా కూడా చెమటలు నోట్లో కారిపోయేది అనమాట, అంత సివియర్ స్వెట్టింగ్. అండ్ ఇక్కడ పాలకూర చాలా తక్కువగా దొరుకుతుంది. నాకేమంటే ముంబైలో పాలకూర చాలా అలవాటు అనమాట. పాలక్ పన్నీర్ కానీ, పాలక్ బజ్జీ కానీ, అంటే పుల్లగూరలాగా, అండ్ పప్పు ఇవన్నీ ఎక్కువ వాడేదాన్ని పాలకూర. బట్ ఇక్కడ దొరకట్లేదు నాకు. చాలా చిన్న చిన్నగా అండ్ దట్టు కొంచెం పాచిపోయినట్టుగా అంత ఫ్రెష్గా దొరకట్లేదు అనమాట. నేను మార్కెట్కి వెళ్ళి చూసినప్పుడు మేబీ దొరుకుతుందేమో నాకు తెలీదు. ఇంకా తోటకూర ఉండిందనమాట, ఇంకా అదే తీసుకొని వచ్చేసాను. ఇంకా పప్పు చేస్తున్నాను అనమాట. సో పప్పు ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసి అంతా బాయిల్ చేసి పెట్టేశాను. ఇంక జస్ట్ ఇప్పుడు తడక వేయాలంతే. ఇప్పుడు కూడా అంతే, జస్ట్ ఒక 10 minutes ఏమో కిచెన్లో ఉన్నాను. మొత్తం ఫేస్ అంతా చెమటలు పోసేసాయి. అసలు ఎప్పుడు ఈ చెమటలు తగ్గుతాయో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, ఈ రోజు కూడా ఎండ అయితే లేదు, బట్ ఆ ఎండ లేకపోయినా కూడా ఎంత ఉబ్బంటే ఇలా మొత్తం బిగబట్టేసినట్టు క్లైమేట్, గాలే లేకుండా అలా ఉంటుంది. అందువల్ల మెయిన్ చెమటలు అనమాట ఇక్కడ బరంపూర్లో. జస్ట్ ఊరికనే ఆ తిరగమాతేసి పచ్చడి మిక్సీకి వేసి వచ్చానమాట. నా పరిస్థితి ఇలా అయిపోయింది. అసలు ఇంత ఉక్క అయితే నిజంగా నా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదండి అసలు. ఓ మై గాడ్. అలా కిచెన్లో నుంచి వచ్చే లోపల ఇలా రూమ్లో వేసి పెట్టుకుని తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలాగా కిచెన్లోకి వెళ్ళిన ప్రతిసారి అంతే. సో ఇంత చెమట పోసేస్తుంది. సో దీనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. అసలు మాయిశ్చరైజర్ పూసుకోవడం కూడా మానేసానంటే మీరు అర్థం చేసుకోండి. ఏం లేకుండా బేర్ ఫేస్తో ఇలా వెళ్తేనే ఇలా అయిపోతుంది. ఇంకా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పూసుకుంటే ఇంకా అంతే సంగతులు అనమాట. బయటికి వెళ్ళేటప్పుడే రెడీ అవుతున్నాను. సో అలా స్కిన్ కేర్ కూడా చాలా తగ్గిపోయింది అనమాట ఈ ఎండల వల్ల. హలో ఫ్లోర్ మర్చిపోయారా? నేను కింద నుంచి మధ్య అరస్తున్నాడు సెకండ్ ఫ్లోర్ అని, మీకు వినిపించినట్లా? వెల్కమ్ హోమ్. పెట్టి మనం తీసుకొస్తాం. చాలా ఉందా ఇంకా కింద? స్నానం చేస్తారా, తింటారా? నీ ఇష్టం. ఆ లోపల పాప వచ్చేస్తుందిలే. పూలు కరివేపాకు. గొడుగు తీసుకెళ్ళా? ఎందుకు తడిచిపోయావు? సైడ్కి పెట్టు, సైడ్కి. కొత్తది ఆర్డర్ పెట్టాలి. పోయిన సంవత్సరం అది. ఏం సంగతులు? వచ్చిందా? రష్ ఏం తీసుకోవా? తలస్నానం చేసిన పాప వచ్చే
అలసిపోయిల్లా అమ్ములు, ట్రైన్లో వస్తే అట్లే ఉంటుంది పాప. షేవింగ్ చేసుకోలే, వచ్చాను నేరుగా వచ్చి పర్సనల్ చేస్తాను, వచ్చి కూర్చున్నాను. ఏం సంగతి? అడ్వాన్స్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ చూసారు కదా, ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేసారు. ఇది మేము బరంపూర్కి వచ్చిన తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత అనమాట హాస్ని పాప బర్త్డే కోసం వచ్చారు. అండ్ ఇది హ్యాట్రిక్. ఏంటి అంటే మమ్మీ వాళ్ళు హాస్ని పాప బర్త్డేకి ముంబైలో ఉన్నప్పుడు 2 years కంటిన్యూస్గా వచ్చారు. అండ్ ఇది 3rd year అనమాట. హాస్ని అదే అంటుంది, మా అమ్మమ్మ వాళ్ళు ఈసారి హ్యాట్రిక్ కొట్టారు మమ్మీ, అండ్ నా బర్త్డేకి 3 times కంటిన్యూస్గా వచ్చారు అని చెప్పి. అంటే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు కదా. బట్ హాస్నికి ఏమంటే ఎప్పుడు బర్త్డే స్కూల్ టైంలోనే వస్తుంది, ఎప్పుడు హాలిడేస్ ఉండవు. అందుకే హాస్నికి నెల్లూరులో చేసుకోవడం అసలు కుదరదు. బిట్టుది ఏమంటే దివాళీ టైంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు మాకు హాలిడేస్ ఉంటాయి, అప్పుడు నెల్లూరులో చేసుకునే వాళ్ళం. హాస్నికి మాత్రం అసలు కుదిరేది కాదనమాట. ఇంకా అందుకే మమ్మీ వాళ్ళు తప్పకుండా వస్తారు తన బర్త్డేకి. అండ్ బిట్టు చూడండి, బిట్టుకైతే సర్ప్రైజ్ అనమాట, మమ్మీ వాళ్ళు వచ్చిన సంగతి తెలీదు. వెల్కమ్ హోమ్. లిఫ్ట్లో వచ్చావా? ఎలా ఉంది? అందుకే నాకు తెలుసు నువ్వు ఏం చెప్తావా అని రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. First change your dress and come. కానీ ఆర్డర్ పెట్టి నేను తెచ్చిందా సామాన్లు. బిట్టుకు అసలు తెలీదు. ఆహా, సర్ప్రైజ్ ఆయనకి. సర్ప్రైజ్ అయ్యావా బిట్టు? అమ్మమ్మని కూడా చేసుకో. బాగుంది బిట్టు డ్రెస్. భలే ఉంది బిట్టు డ్రెస్, నిజంగా నాకు కూడా భలే నచ్చింది. బిట్టు సర్ప్రైజ్ అయ్యావా? అయ్యావా? నెక్స్ట్ మంత్ వస్తారనుకున్నావు కదా నువ్వు, అనుకున్నావు కదా నిన్న. అవునా, తెస్తున్నారని తెలుసా? ఎవరిని తెస్తున్నావని? సరే డ్రెస్ చేంజ్ చేసుకో అయితే. ఆ రూమ్లో ఉంది పొద్దున్నింది డ్రెస్సు. హలో ఫ్రెండ్స్, సో లాస్ట్ టైం మనం శారీస్ తెప్పించినప్పుడు అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చిన శారీస్లో ఇది మెయిన్ అనమాట. సో ఇది వచ్చేసి చందేరిలో మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వచ్చింది. అండ్ మళ్ళీ మనకి ఇందులో కలర్స్ అయితే రీస్టాక్ అయ్యాయి, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ తెప్పించారనమాట. అండ్ ఈ శారీ అయితే 1950 ప్రైస్ ఉంది ఫస్ట్ లో, ఇప్పుడు మీకు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ 1650 అనమాట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి మీ ఫేవరెట్ కలర్ అయితే. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ అలాగే కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాము. సో శారీ అయితే మనకి ఆల్ ఓవర్ ఇలాగే చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అనమాట. అండ్ పైన మనకి ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది, టెంపుల్ బార్డర్ వచ్చేసింది. అండ్ కింద కూడా ఇలాగే మీడియం బార్డర్ వస్తుంది. అండ్ ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఇది సింగిల్ కలర్ శారీ అనమాట, డబుల్ కలర్ అయితే కాదు, కాంట్రాస్ట్ ఏమి ఉండదు. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ, కట్టుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. అండ్ ఇలా ఉంటుంది పళ్ళు అయితే. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది, ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చేస్తుంది. సో ఇది శారీ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది, కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ కలర్ శారీ నచ్చితే కనుక మీరు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి, వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇంకా కలర్ ఆప్షన్స్ చూపిస్తాను. సో ఇంకొక సూపర్ డూపర్ కలర్ అయితే ఇది, అదిరిపోయే బ్రైట్ ఎల్లో కలర్ శారీ అనమాట, చాలా బాగుంది. ఎల్లో కలర్ పైన ఈ వర్క్ అయితే ఇంకా మంచిగా ఎలివేట్ అయింది, చాలా బాగుంది అసలు. మెయిన్ గా హల్దీ ఫంక్షన్స్ కి అయితే అదిరిపోతుంది. పర్ఫెక్ట్ కలర్ అనమాట, పర్ఫెక్ట్ ఎల్లో కలర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వైలెట్ కలర్ చాలా చాలా బాగుంది. వైలెట్ కలర్ డార్క్ పైన ఇలా మనకి చికెన్ కర్రీ వర్క్ వచ్చేసరికి సూపర్ గా ఎలివేట్ అయింది అనమాట. అదిరిపోయింది కలర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జర్మన్ బ్లూ కలర్. ఇది కూడా చాలా చాలా ట్రెండింగ్ కలర్, మీ అందరికీ తెలిసిందే. సూపర్ గా ఉంది. ఈ కలర్ పైన ఈ వర్క్ అయితే సూపర్ గా కనిపిస్తుంది. సో చెప్పాను కదా మీకు ఈ సారీస్ అన్ని కూడా ఓన్లీ 1650 లో మీకు వచ్చేస్తాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి మీ ఫేవరెట్ కలర్. ఓకే.